మైలవరం టీడీపీ టికెట్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం మొదలుపెట్టేశారు. మండల స్థాయి నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్లో టచ్లోకి వెళ్లారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ ఇంతవరకు టీడీపీలో చేరలేదు. 2 రోజుల్లో టీడీపీలో చేరుతానని ఆయన చెబుతున్నారు. దేవినేనితో తనకు ఎలాంటి విభేదాలు లేవంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా వరుసగా పర్యటిస్తున్నారు. పైగా నిన్న ఆయన చంద్రబాబును కలిసి మైలవరం టికెట్ తనకే ఇవ్వాలంటూ కోరారు. మైలవరం టికెట్పై దేవినేనికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని చర్చ జరుగుతోంది. దీంతో మైలవరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. దేవినేని ఉమాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో అనుచరులతో వసంత కృష్ణ ప్రసాద్ సమావేశమయ్యారు. 2-3 రోజుల్లో టీడీపీలో చేరుతానని వసంత చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని వసంత కృష్ణ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మా మధ్య జరిగినటువంటి విషయాల పట్ల క్లారిఫై చేసుకోవడానికి, ఆ పొరపక్షాలు తొలగించుకోవడానికి నాకేమీ సంశయాలు లేవు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళటం కోసం నేను ఎవరితో అయినా కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రంలో ఒక్క మైలవరం నియోజకవర్గమే కనుక నా అసమర్థత వల్ల వెనకబడిందని చెప్పి కేసుని దాన్ని భావిస్తే చర్చకు సిద్ధం. దానికి సంబంధించిన వాస్తవాలు తెలియజేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, ఏదైతే ఈ మైలవరం టికెట్ విషయంలో ఒక గందరగోళం అని నెలకొందో ఎప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? హరీష, మైలవరం నియోజకవర్గంలో కొంత అయితే గందరగోళం అయితే కనిపిస్తూ ఉంది. తెలుగు తమ్ముళ్ళు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం 5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఇన్ఛార్జిగా దేవినేని ఉమా ఉన్నారు. ఆయన రోజు కూడా నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ఉంటారు. ఆయన ఇప్పటికీ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు నాదే టికెట్ అని ఆయన చెప్తున్నారు. మరోవైపు వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి ఇంకా టీడీపీలో చేరలేదు, కానీ గ్రౌండ్ వర్క్ అయితే అంతా చేసుకుంటున్నారు. స్థానిక టీడీపీ నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ తనను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని మచ్చిక చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆయన తండ్రి వసంత కృష్ణప్రసాద్ను కూడా టీడీపీ నేతలు నిన్న ఏదైతే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా కలిసి పాత వారందరూ కూడా టీడీపీలోకి వస్తున్నారు, 83లో పనిచేసిన వారంతా అని కూడా ఒక ఆత్మీయంగా ఆయన కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ్మకి సంబంధం లేకుండానే అక్కడ కీలక పరిణామాలు జరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది. మరోవైపు పార్టీ కూడా దేవినేని ఉమ్మని ఏదైతే పెనంలూరు నియోజకవర్గం అభ్యర్థిగా పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఐవీఆర్ఎస్లో ఈరోజు దేవినేని ఉమ్మ పేరును కూడా అక్కడ పెట్టారు. అక్కడ నిన్న మాత్రం ఎంఎస్ బేగ్ని ఐవీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. ఈరోజు దేవినేని ఉమ్మని అక్కడ ఐవీఆర్ఎస్లో ఆ కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమ్మ ఫాలోయర్స్ గందరగోళంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవినేని ఉమ్మ అక్కడ 2009 నుంచి కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఓటమి చెందారు. ఓటమి చెందినా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా అక్కడ అహర్నిశలు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వస్తానంటున్నారు. మా భవిష్యత్తు ఏంటని దేవినేని ఉమ్మ అనుచరులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవినేని ఉమ్మను నిన్న చంద్రబాబు పిలిపించి కూడా ఏదైతే అక్కడ మైలవరం గురించి మాట్లాడారని చెప్తున్నారు. మైలవరం దేవినేని ఉమ్మని కాదన్నారు చంద్రబాబు, వేరే నీకు ఆల్టర్నేటివ్ చూస్తామని చంద్రబాబు చెప్పినట్టుగా కూడా కృష్ణా జిల్లాలో రాజకీయ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మైలవరంపై ఒక క్లారిటీ రాక అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్కడ కీలక నేతగా ఉన్న పెమ్మసాని సుబ్బారావు కూడా ఆత్మీయ సమావేశం నిర్వహించి స్థానికులకే ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి ఏదైతే వసంత కృష్ణప్రసాద్కు వ్యతిరేకంగా ఆయన ఒక గ్రూప్ను ఫామ్ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మైలవరం నియోజకవర్గం టీడీపీలో అయితే గందరగోళం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఈ 5 సంవత్సరాల నుంచి వసంత కృష్ణప్రసాద్ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి టీడీపీ నేతలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. వారంతా కూడా చంద్రబాబును కలవాలనే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా టీడీపీలో మైలవరం వ్యవహారం ఒక సంక్లిష్టంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.